ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమజల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. పస్కా కాలంలో 2వ ఆదివారం దివ్య కారుణ్య మహోత్సవం. నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. యోహాను సువార్త 20:27 సోదరులారా, ఈరోజు మనం దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. గాయపడిన క్రీస్తు చేతులను, తెరవబడిన ఆయన హృదయాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సోదరులారా, గాయపడిన క్రీస్తు హస్తాలు అనురాగానికి చిహ్నాలు. తెరవబడిన ఆయన హృదయం మానవాళిపై ఉప్పొంగే దేవుని ప్రేమకు సాక్ష్యం. ఒక వ్యక్తి మీద మనకు ప్రేమాభిమానాలు ఉంటే దాన్ని చాటడానికి మనం 2 చేతులు చాచి ఆ వ్యక్తిని ఆలింగనం చేసుకుంటాం. అది ప్రేమ వ్యక్తీకరణ. ఆ ప్రేమను మనం ఈరోజు యేసుస్వామిలో చూస్తున్నాం. ఇది అనన్యమైన, అనితర సాధ్యమైన దైవ ప్రేమ. దీన్నే మనం అనుక్షణం అనుభవిస్తున్నాం కదా. అది స్నేహితుల కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. తన వారి ప్రాణాలు నిలబెట్టడానికి తన ప్రాణాలు బలిదానం చేసిన ప్రేమ. కలువరిలో కనిపించిన కమనీయమైన ప్రేమ. ఈరోజు మనం కొనియాడే ఈ దివ్య కారుణ్య మహోత్సవం క్రీస్తు ప్రభుని అమరమైన ఆ దివ్య ప్రేమను మనకు పంచుతూ ఉంది. ప్రేమికుల రోజు వాలంటైన్స్ డే ఎప్పుడు అని అడిగితే February 14 అని అందరూ జవాబిస్తారు. అయితే ప్రేమికుల రోజు అనగానే మనకు ఠక్కున గుర్తు వచ్చేది గుడ్ ఫ్రైడే అండి. యేసుక్రీస్తు శిలువలో మరణించిన శుభ శుక్రవారం. అది మనకు నిజమైన ప్రేమికుల రోజు. ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు శిలువపైకి ఎక్కి మన వైపు ప్రేమగా చూస్తూ తన 2 చేతులు బార్లా చాచి తన హృదయాన్ని తెరిచి నేను మిమ్ము ఎంతగా ప్రేమిస్తున్నాను అంటూ ఎలుగెత్తి చాటారు. నేను మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును. యోహాను సువార్త 10:11. సోదరులారా, పాపంలో మరణిస్తున్న మనకు ప్రాణం పోయడానికి ఆయన శిలువపై ఎక్కి తన రక్తాన్ని ధారపోశారు, తన ప్రాణాలను బలిగా అర్పించారు. ఆ ప్రేమమూర్తి అయిన యేసుస్వామి ఈరోజు తన శిష్యుల ఎదుట నిలబడి మేకుల చేత గాయాలైన తన చేతులను, ఈటి చేత తెరవబడిన తన ప్రక్కను వాళ్లకు చూపిస్తూ ఉన్నారు. ఇది నిజంగా దివ్య కారుణ్యం కురిసిన రోజు. మానవుల పాపపు బలహీనతకు దేవుని జవాబు దివ్య కారుణ్యం అండి. పాపము ఉన్న చోట దేవుడు క్షమ కురిపించారు. భయము పుట్టిన స్థలాల్లో తన శాంతి నెలకొల్పారు. సందేహం ఉదయించిన హృదయాలలో విశ్వాసాన్ని నింపారు. సోదరులరా, మన బలహీనతల్ని, మన సందేహాలను, మన పాపభూయిష్టమైన గతాన్ని దేవుడు పట్టించుకోడండి. దానిని బట్టి మనల్ని దూరం పెట్టడు. అందుకు రుజువుగా యేసుస్వామి ఈరోజు ఏం చేస్తున్నారు? తన దేహంలో పంచగాయాలను ధరించి శిష్యుల ముందు నిలబడుతున్నారు. తన 2 చేతుల్లో గాయాలు, 2 కాళ్లల్లో గాయాలు, ప్రక్కలో పెనుగాయం ధరించి శిష్యుల ఎదుట నిలబడుతూ ఉన్నారు. సోదరులారా, చూడండి, ప్రభు చేతుల్లో గాయాలు ఎందుకు అయ్యాయో తెలుసా? ఆనాడు ఏదైనా వనంలో తెలివినిచ్చు చెట్టు పండును కోయడానికి ఆదాము తన చేయి చాచాడు చూడండి. అలా తన చేయి చాచి పండును కోసిన ఆదాము అవిధేయతే మేకుగా మారి ప్రభు చేతిలో గాయం చేసింది. అయితే క్రీస్తు స్వామి చేతిలో గాయమే ఆదాము పాపపు గాయాన్ని మాన్పిందండి. మరి క్రీస్తు కాళ్ళల్లో గాయాలు ఎందుకయ్యాయి? ఆనాడు ఆ పండును కోయడానికి ఆదాము కాళ్ళు ఆ చెట్టు దరికి నడిచాయి. ఆనాడు ఆదాము పాదముల్లో కలిగిన ఆ పాపపు గాయాలను మాన్పడానికే యేసుస్వామి పాదాలలో ఈ మేకుల గాయాలు. మరి
క్రీస్తు ప్రక్కలో గాయం ఎందుకు అయ్యింది? ఏదైనా వనంలో ఆదాము నిద్రించుగా అతని ప్రక్క తెరవబడి ఆ ప్రక్క నుండి మొదట స్త్రీ అయిన ఏవ రూపొందింపబడింది. ఇక క్రీస్తు శిలువలో మరణ నిద్రలో ఉండగా ఆయన ప్రక్కలో కలిగిన గాయం ఆదాము ప్రక్కలోని గాయాన్ని మానపటమే కాకుండా గొర్రెపిల్ల వధువు అయిన నూతన ఏవకు జన్మనిచ్చింది. గొర్రెపిల్ల వధువు సంఘమైన నువ్వు నేను క్రీస్తు ప్రక్కలో కలిగిన గాయంలోనే పురుడు పోసుకున్నామండి. హల్లెలూయా. సోదరా సోదరి, క్రీస్తు శరీరంలోని ఆ పంచగాయాల మర్మం గ్రహించావా? అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం మరొకటి కూడా ఉందండి. నీవు నేను చేసిన పాపాలు క్రీస్తు చేతుల్లో గాయాలు చేసిన మేకులు అయ్యాయి, ఆయన ప్రక్కను చీల్చిన ఈట అయ్యాయి. దాన్ని మనం మరువకూడదు. అయితే నీకు నాకు విస్మయం కలిగించే విషయం ఏంటంటే, ఆనాటి నుండి ఈనాటి వరకు యేసు స్వామి ఆ గాయాలను తన శరీరంలో మోస్తూనే ఉన్నారు. ఎందుకు? మనపై తనకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూపించటానికి. తాను మన పాపాలు క్షమించి మనలను తన హక్కున చేర్చుకున్నారు అని చాటడానికి ఆయన తన శరీరంలో ఆ గాయాలను ఇంకా మోస్తూ ఉన్నారు. సోదరులారా, ప్రభు గాయాలను ప్రేమతో ముద్దు పెట్టుకుందాం. ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగెను. పేతురు రాసిన మొదటి లేఖ 2:24. దీనిని మనం మరువకూడదు. ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగెను. సోదరులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన సంఘటనను స్మరించుకుంటూ ఉన్నాం. తన క్రీస్తు ప్రభు తాను సమాధి నుండి లేచిన రోజు సాయంత్రం తన శిష్యులకు దర్శనమిచ్చిన సంఘటన. కాపరి చెదిరిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ వచ్చినట్లు భయంతో మేడ పై గదిలో దాక్కున్న శిష్యులను వెతుక్కుంటూ ప్రభు వచ్చారు. ఆయనను చూచిన శిష్యులు భయపడుతూ ఉంటే ఆయన తన 2 చేతుల్లోనూ పక్కలోనూ ఉన్న గాయాలను వాళ్ళకు చూపించి భయపడవద్దని, అది తాదేనని వాళ్లకు చెప్పారు. ఆ గాయాలను చూచిన శిష్యులు ప్రభువును విశ్వసించారండి. అయితే ఆ రోజు ప్రభు వచ్చినప్పుడు ఆ శిష్యుల్లో తోమా లేడు. కాబట్టి అతడు తిరిగి వచ్చిన పిదప తక్కిన శిష్యులు ప్రభు తమ దగ్గరకు వచ్చిన సంగతిని అతడితో చెప్పారు. కానీ వాళ్ళు చెప్పింది తోమా విశ్వసింపకపోగా తాను కళ్ళారా ఆయన గాయాలను చూడాలని, ఆ గాయాల్లో తన వేలు పెట్టి పరీక్షించాలని, అప్పుడే విశ్వసిస్తానని అంటాడు. ఇక 1 వారం తరువాత తోమా అక్కడ తగిన శిష్యులతో ఉన్నప్పుడు ప్రభు వాళ్లకు దర్శనమిచ్చారండి. అప్పుడు ఆ సందర్భంలో ప్రభువుకు తోమాకు మధ్య జరిగిన సన్నివేశం మన హృదయాలను ద్రవింపచేస్తుంది. ప్రభు తోమా దగ్గరకు వచ్చి, తోమా, నేను ఉత్థానమయ్యానని నీ సోదరులు చెప్తే నువ్వు నమ్మలేదట, నేను ఏం చేస్తే నువ్వు నమ్ముతావు అన్నారండి. ఆ మాటలు అతన్ని ఎంతగా కదిలించుంటాయో. ఇంకా ప్రభు అంటున్నారు, సరేలే, ఇదిగో నా చేతులు చూడు, నా చేతుల్లో గాయాలు చూడు, నా ప్రక్కను చూడు, అక్కడ కలిగిన ఈటె గాయం చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచు, ఇప్పుడైనా నమ్ముతావా అంటూ ప్రభు అనడం చూస్తే మన గుండె తరుక్కుపోతుంది. సోదరులారా, ఒక విషయం గమనించండి. ప్రభు తోమాని గద్దించటం లేదండి, అవమానించటం లేదు, అతని అవిశ్వాసానికి అతన్ని నిందించటం లేదు, తీర్మానించటం లేదు. దానికి బదులు అతనితో ప్రభు ప్రేమగా మాట్లాడారండి. ఎవరైనా మన నిజాయితీని సంశయిస్తే మనం బాధపడతాం, వాళ్ళతో బంధం తెంచుకుంటాం. కానీ ప్రభు అతన్ని తన దగ్గరకు చేర్చుకుంటున్నారు, అతని సందేహాన్ని తీరుస్తున్నారు, అతని మనస్సును గెలుచుకుంటున్నారండి. సోదరులారా, అనేక విషయాల్లో మనకు కూడా సందేహాలు వస్తాయి. అంత మాత్రాన మనం పనికి రాకుండా పోము, మన జీవితం అంతమైపోదు. ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటే అందమైన జీవితం ఆరంభం అవుతుంది. సందేహం తొలగిపోతే లోతైన విశ్వాసం ఆరంభం అవుతుంది. ప్రభు ఆ పని చేశారు. అతని సందేహాన్ని తొలగించి తోమాకు క్రొత్త జీవితాన్ని ఇచ్చారు.
చూడండి సోదరులారా, మన ప్రార్థనలకు జవాబులు దొరకనప్పుడు, మన బాధలు శ్రమలు అధికంగా ఉన్నప్పుడు, దేవుడు మన పట్ల మౌనంగా ఉన్నప్పుడు మనలో అనేక సందేహాలు ఆరంభమైపోతాయి. మనం పడిపోతామేమోనని అనుకుంటాం, మనం దేవునికి దూరం అయిపోయామేమోనని భయపడతాం, దేవుడు మనల్ని వదిలి వేశాడేమోనని నిరాశ చెందుతాం. అయితే గుర్తుంచుకోవాలి, ప్రభు మనల్ని వదిలిపెట్టరు. ఆయన మన దగ్గరకు వస్తారు, మనల్ని వెతుక్కుంటూ మన కోసమే వస్తారు. తోమా దగ్గరికి వచ్చినట్టు వచ్చి తన గాయాలను చూపిస్తారు. మన కోసం ఆయన పొందిన గాయాలని ఆయన మనకు చూపిస్తారు. ఆయన గాయాలను చూచినప్పుడు ఆయనకు మనపై ఉన్న ప్రేమ మనకు గుర్తొస్తుందండి. అప్పుడు మనం తోమా వలె నా ప్రభువా నా దేవా అంటూ ఆయన కౌగిల్లో చేరిపోతామేమో. కాబట్టి సందేహాలు వచ్చిన వేళల్లో కంగారు పడకుండా ప్రభువునే ఆశ్రయించాలి, ఆయన వైపే చూడాలి, ఆయన తప్పకుండా వస్తారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక విషయం గమనించాలండి. తోమా విశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని ప్రభు అన్నప్పుడు తోమా సింపుల్గా అలాగే ప్రభు విశ్వాసిగా ఉంటాను అనలేదండి. అతను ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఇలా అనడంలో భావం ఏంటి, మర్మం ఏంటి? విశ్వాసం ప్రకటిస్తున్నాడు. విశ్వాసం అంటే దేవుణ్ణి సొంతం చేసుకోవడం. ఇక విశ్వాసిగా మారడం అంటే దేవునికి సొంతమైపోవడం అండి. దాన్ని వ్యక్తం చేస్తూ నా ప్రభువా నా దేవ అంటున్నాడు. నువ్వు నా దేవుడు, నువ్వు నా ప్రభువు, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. సోదరులారా, ఇది తోమా మనకు నేర్పుతున్న గొప్ప మర్మం. విశ్వసించటం అంటే మనం ఆయనకు సొంతమైపోవాలండి. అయితే విశ్వాసం అంటే గుడ్డిగా అనుసరించడం అని కొందరు ఎగతాళి చేస్తారు. అది చాలా పొరపాటు అండి. విశ్వాసం అంటే గుడ్డిగా అనుసరించడం కాదండి. విశ్వాసం అంటే నమ్మకంతో అనుసరించటం, నమ్మకంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడం. అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు అంటారు. ఒకనొకసారట ఒక కొడుకు తన తండ్రితో కలిసి ఒక అడవిలో నడుస్తున్నాడట. ఆ అడవిలో దట్టమైన చీకటి అల్లుకుంది. ఆ బాలుడి చేతిలో ఒక చిన్న లాంతరు మాత్రం ఉంది. ఆ లాంతరు కూడా దాని వెలుతురు కొన్ని అడుగుల దూరం మాత్రమే పడుతూ ఉందండి. అప్పుడు ఆ బాలుడు, నానా భయమేస్తుంది, దారంతా కనబడటం లేదు, అల్లంత దూరంలో ఏముందో తెలియడం లేదు, 1 అడుగు 2 అడుగులు మాత్రమే మనకు కనిపిస్తుంది, మనం దారి తప్పిపోతామేమో అని ఆ బాలుడి తండ్రితో అంటాడు. అందుకు ఆ బాలుడి తండ్రి చిన్నగా నవ్వి కొడుకుతో అంటున్నాడు, నాయన, దారి ఎంత దూరం ఉందో అదంతా నువ్వు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ అడుగు వేయాలో ఆ అడుగు దూరాన్ని ఆ దీపం వెలుగులో నువ్వు చూచుకుంటే చాలు. కాబట్టి ఆ వెలుతురు పడిన చోట అడుగు వేసి ముందుకు నడు అన్నాడు. ఆ పిల్లవాడు తన తండ్రిని నమ్మాడండి. వెలుగు పడిన చోట అడుగు వేస్తూ నడిచాడు. ఒక్కొక్క అడుగు వేయడానికి ఆ చిన్న దీపం వెలుతురు సరిపోయింది. ఇక వాళ్ళు క్షేమంగా అడుగు బయటకు వచ్చారు. సోదరులారా, మనం అనేకసార్లు ఏం కోరుకుంటాం? మన జీవితం అంతటినీ దేవుడు ఒకేసారి చూపించేయాలని కోరుకుంటాం. దేవుని ప్రణాళిక అంతా ఆయన మనకు చెప్పేయాలి, మన భవిష్యత్తు అంతా మనకు తెలిసిపోవాలి, ఇలా కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడండి? మనం 1 అడుగు వేయడానికి కావలసినంత వెలుతురును మన ముందు పరుస్తారు. ఆ వెలుతురులో నడవాలండి. ఆ వెలుతురులో నడవటం మనం నేర్చుకోవాలి. అందుకు ఏం కావాలి? విశ్వాసం కావాలి. మనం నిజంగా దేవుని విశ్వసిస్తే ఆ చిన్న వెలుతురు చాలండి, మనం ముందుకు వెళ్తాం, దేవునిలో సాగుతాం. అదే అసలైన విశ్వాసం. కాబట్టి సోదరులారా, మన విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. ఈరోజు మనం అపోస్తలుడైన తోమాను చూచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలండి. మొదటిది, అతడు తక్కిన శిష్యులతో కలిసి ఉండకపోవడం వలన ప్రభువు శిష్యుల వద్దకు వచ్చినప్పుడు ఆయన్ను కలిసే అవకాశాన్ని మిస్ అయ్యాడండి. మన విషయంలో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. మనం సంఘంతో కలిసి ఉండకపోతే, సంఘంతో కలిసి ఉండని విశ్వాసి అనేకమైన మేలులు కోల్పోవచ్చు.
కొన్నిసార్లు ప్రభువునే మిస్ కావచ్చు. కాబట్టి జాగ్రత్త పడాలి. సోదర సోదరి, నీ సంఘాన్ని విడిచిపెట్టకు, నీ సంఘానికి దూరంగా ఉండకు. రెండవది, మందతో కలిసి ఉండని గొర్రె సులభంగా ప్రమాదాలకు గురవుతుంది. తోమా 10 శిష్యులతో కలిసి ఉండకపోవటం వలన అతడు తన విశ్వాసాన్నే కోల్పోయాడు. మేము ప్రభువును చూచాము అంటూ మిగిలిన శిష్యులు చెప్పిన స్వార్థను అతడు నమ్మలేకపోయాడు. సంఘం నుండి వేరుపడిన విశ్వాసి తన విశ్వాసంలో బలహీనుడవుతాడు, సులభంగా ఓడిపోతాడు, పడిపోతాడు. జాగ్రత్త పడాలి. మందతో కలిసి ఉందాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. మూడవది, ఐకమత్యమే బలము, కలిసి ఉంటే కలదు సుఖమని సామెతలు మనకు తెలుసు. యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్ అని ఆంగ్ల నానుడి. మందతో కలిసి ఉన్నప్పుడు గొర్రెకు రక్షణ ఉంటుందండి, భద్రత ఉంటుందండి. ఒంటరిగా ఉన్న గొర్రె సులభంగా క్రూర మృగాల దాడికి గురవుతుంది. అటువంటి సందర్భంలో తోటి గొర్రెల తోడు కానీ తన కాపరి సాయం కానీ ఆ ఒంటరి గొర్రెకు అందకపోవచ్చు. అలాగే సోదరుల, సంఘం నుండి విడిపడిపోయిన విశ్వాసి ఆపదలో పడినప్పుడు తోటి విశ్వాసుల సాయాన్ని కానీ దైవ సేవకుల అండగాని వాడు పొందలేరు. శిశు బృందం నుండి విడిపోయిన యూదా ఇస్కరియోతు ఏమయ్యాడు? బలహీనమైపోయాడు, తేలిగ్గా సాతానుకు లొంగిపోయాడు. అతడు కర్రా భోజన బల్ల వద్ద నుండి లేచి బయటకు వెళ్లకుండా ఇతర శిష్యులతో కలిసి మేడ పై గదిలోనే ఉన్నట్లయితే ఆ రాత్రి పరిస్థితి వేరుగా ఉండేదేమో. నీ స్థితి ఏంటి సోదర సోదరి? నువ్వు సాతానికి ఈజీ భోజనం అయిపోతున్నావా? జాగ్రత్త పడు. నాలుగవది, తోమా వలన మన విశ్వాసాన్ని గురించి ప్రభువు ఒక గొప్ప మాట చెప్పారండి. తోమా, నీవు విశ్వసించేది నన్ను చూడటం వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని ప్రభు అంటున్నారు. యోహాను సువార్త 20:29. ప్రభువును కళ్ళతో చూచి చేతులతో తాకి తోమా విశ్వసించాడు, నా ప్రభు నా దేవ అన్నాడు. కానీ మనం ఏ రుజువులు సాక్ష్యాలు అవసరం లేకుండా యేసుస్వామిని రక్షకునిగా విశ్వసించాం. ఆయన మన జీవితాల్లోనికి ఆహ్వానించాం, మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్నాం. అది గొప్పదండి, అది ధన్యకరమైన విశ్వాసం. అందుకే మన విశ్వాసాన్ని ప్రభువు ప్రశంసిస్తూ ఉన్నారు. అయితే సోదరులారా, అత్తడిలాగే తోమావారి గల్లునే మనం కూడా అవిశ్వాసం అనే సుడిగుండంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కష్టాలు, హింసలు, సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు అవి తొలగిపోతేనే విశ్వాసంలో కొనసాగుతామనే షరతులు మనం విధించే ప్రమాదం ఉంది. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తేనే నేను విశ్వాసిగా కొనసాగగలుగుతాను అనే షరతు పెట్టే ప్రమాదం ఉంది. మన ప్రార్థనలకు జవాబులు దొరకనప్పుడు మాతృ సంఘాన్ని విడిచిపెట్టిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఐదవది, మన ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రతి సందేహానికి సమాధానం ప్రభులోనే లభిస్తుందండి. యేసుస్వామి మనకి ఇస్తారు, చూపిస్తారు. మనం వేరే ఎక్కడో వెతకనవసరం లేదు. నేను ఆయన చేతుల్లోని చీలల గంటల్లో వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో నా చేయి ఉంచాలి, అప్పుడే విశ్వసిస్తానని తోమా అన్నాడు. 1 వారం తిరగకముందే ప్రభు అతని కోరిక తీర్చారండి. గమనించండి, మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడు ప్రభు మాత్రమే. ఆయన తప్పక తీరుస్తాడు. ఇచ్చిన మాట ఆయన మరువడు, చేసిన భాష విడువడు, మనలను ఖచ్చితంగా ఆదుకుంటాడు. మన సమస్యకు పరిష్కారం ఇస్తారు, మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి ఆయన నమ్ముదాం, ఆయనతో జీవిద్దాం. సోదరులారా, ఇక ఈ సంఘటన మనకు నేర్పే మహత్తర మర్మం ఒకటి ఉందండి. ప్రభు శ్రమల్లో ఉన్నప్పుడు శిష్యులు ఆయన్ను వదిలిపోయారు, ఆయన హృదయాన్ని గాయపరిచారు. అయినా ప్రభు దాన్ని మనసులో పెట్టుకోలేదండి. దానికి బదులుగా వాళ్ళని ప్రేమతో క్షమించారు.
తన కృపను వాళ్ళ మీద కురిపించారు, తన శాంతిని వాళ్ళకి ఇచ్చారు. మీకు శాంతి కలుగునుగా కానీ అన్నారు చూడండి. వాళ్ళని చూడగానే ప్రభు చెప్పిన మాట అది, మీకు శాంతి కలుగునుగా కానీ. అంటే ప్రభు వాళ్ళ మీద ఎటువంటి కోపాన్ని మనసులో పెట్టుకోలేదు. మన పట్ల కూడా ఆయన అలాగే ఉన్నారండి. మన పాపాలను క్షమిస్తున్నారు, మన కుటుంబాల మీద తన కృపను కురిపిస్తున్నారు, మన గృహాల్లో తన శాంతిని నింపుతున్నారు. ప్రభుకు మనము సదా స్తోత్రాలు చెప్పాలి. అయితే మనం ఏం చేయాలి? క్రీస్తు ఆదర్శాన్ని అనుసరించి జీవించాలండి. మన పట్ల చాలామంది పొరపాట్లు చేయొచ్చు, మనం వాళ్ళని క్షమించాలి, వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. ప్రభు చేసింది అదే కదా. మనం అలా చేసినప్పుడు మనం నిజంగా ప్రభు శిష్యులం అవుతాం, ఆయనకి సాక్షులం అవుతాం, ఆయన రాజ్యానికి వారసులం అవుతాం, ఆ దేవుని రాజ్యాన్ని మన మధ్య కట్టుకోగలుగుతాం. కనుక సోదర సోదరి, ఈరోజు ప్రభు కారుణ్యాన్ని, ప్రభు ప్రేమను, ప్రభు క్షమను, ఆయన శాంతిని అనుభవిస్తున్న మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ప్రేమను అందించాలి, ఆ క్షమను ఇవ్వాలి, ఆ కారుణ్యాన్ని వాళ్ళతో మనం పంచుకోవాలి. అందుకు కావలసిన ఆత్మ అభిషేకాన్ని మనకి ఇవ్వమని ప్రభువును వేడుకుందాం. ప్రభు కృప మనకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.